వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మేము మొక్కు తీర్చుకోవడానికి బిక్కవోలు వినాయకుడు గుడికి వెళ్తున్నాము. గుడి చాలా ఫేమస్. మేము కోరిక అయితే కోరుకున్నాము, అది నెరవేరిందని చెప్పి దాని గురించి మేము మొక్కు తీర్చుకోవడానికి వెళ్తాము. ఏంటి తీర్చుకుంటున్నాం ఏంటి అన్నది మీకు ఈ బ్లాగ్ లో చూపిస్తాను, మీరు చూడండి. చాలా బాగుంటది వ్యూ కూడా దారిలోని. ఇది మన కాకినాడ నుంచి అయితే చాలా దగ్గర, ఒక అరగంటలో మనం ఆ గుడికి అయితే వెళ్ళిపోతాం. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ గుడి గురించి. అది చాలా మందికి తెలుసు, బిక్కవోలు వినాయకుడి గుడి. మీతో అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను చూపిస్తాను. అదేండి ఇది సరిపోతుంది. ఎంతండి? మరి పచ్చి అంటే పచ్చగా ఉందా? బాగా పచ్చిగా ఉంది. మీకు ఇవ్వాలికేనా? గుడిలో కాదు, ఆకులతో ఆకులు కట్టరా మరి నలిగిపోవా? ఇంకా అలా పెట్టేయడం ఎదురు కాపలకి ఎలా బెల మీకు ఏదైనా మీకు లక్ష్మి జాగ్రత్త అలాగే తీయాలి. అలాగదా? అలా ఎలా తిరిగేది పచ్చిగా ఉంది కదా, అదిగో ఈ పచ్చివైపు అది కిందకి పెట్టండి. అది తొండం అంత ఉంచేయాలండి. నడకపోతే డౌలు అయిపోతే మరి రసం కాకపోతే కోరమ ఉడికిపోతుంది. పొద్దు నుంచి ఏం తినలేదు, అందుకే చెప్పి బొండం తీసుకొని బొండంతో అవుతున్నాను. ఇటు సైడ్ బొండాలు రేట్ తక్కువ ఉంటారు, రేట్ చాలా ఎక్కువ కదా. పొద్దు నుంచి ఏం తినలేదు కాబట్టి నేను కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాను. కొబ్బరి బొండం కొట్టించుకున్నాను. ఎండ చాలా ఎక్కువ ఉంది, చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత ఎండగా ఉందా. ఒకరోజు వేడిగా, ఒక రోజు చల్లగా, వాతావరణం అస్సలు బాగోట్లేదు. ఇలా పొలాల మధ్యలో వెళ్తా ఉంటాం. ఇది వరకు ఇవన్నీ పొలాలు ఉండేవి, ఇవన్నీ ఇప్పుడు ఇల్లు అయిపోయి. చూడండి, ఇలా పచ్చని పొలాల మధ్యలో నుంచి మనం వెళ్తాం. రూట్ చాలా బాగుంటది. కాకినాడ నుంచి కరప నుంచి వెళ్ళే దారి అన్నమాట. దగ్గరగా కూడా ఉంటుంది. అటు సామలకాట నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ దూరం అవుతుంది. ఇది కరప తర్వాత పొలాల మధ్యలో నుంచి చాలా బాగుంటది గుడికి వెళ్ళి దారి. చూడండి ఎంత ఖాళీగా కూడా ఉంది రోడ్ అంతా కూడా. చాలా మంది తెలియదు అక్కడ. కాకినాడ నుంచి చింతపల్లి నుంచి బేటపాలెం ఆ రోడ్డు మీదుగా వెళ్తాం అన్నమాట. ఈ రోడ్డు ఇలా పొలాల మధ్యలో నుంచి వెళ్తాం అనమాట గుడికి. దారి అంతా చాలా బాగుంటుంది. ఇటు పొలాలు, కొబ్బరి చెట్లు, వ్యూ అయితే చాలా బాగుంటుంది. గుడి దగ్గరికి వచ్చేసాము. మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఒకటి ఉంటుంది, గణపతి గుడికి వెళ్ళి దారి. ఇది చాలా పాతకాలం గుడి, ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి.
మేము కోరుకున్న కోరిక నెరవేరిందని మేము అటుపల్లికి ఎలా మొక్కుకున్నాము. అప్పుడు మేము కోరుకున్నది నెరవేరింది. ఇక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిసారని నమ్మకం. వినాయకుడు కూడా రోజు రోజుకి పెరుగుతుందని చెప్తారు ఇక్కడ. మనం చెవిలో ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఇక్కడ గుళ్ళో రోజు నిత్యం అన్నదానం జరుగుతుంది. 12 గంటల నుంచి 2 గంటల వరకు పెడతారు. ఎవరు వచ్చినా మనకు భోజనం పెడతారు. భోజనం కూడా చాలా బాగుంటుంది. గరిటాకేసి చక్కగా దాంట్లో బూరి, పులిహార, మనకి పప్పు, ఒక కూర, 2 రకాల కూరలు పెడతారు. ఈ రోజైతే మేము వచ్చినప్పుడు దీంట్లోకి ఒక బూరి, పులిహార, బీన్స్ కర్రీ, బంగాళదుంప కూర, ఇంకా రైస్, సాంబారు ఇవన్నీ పెడతారనమాట. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. ఎవరు వచ్చినా ఎప్పుడైనా పెడతారు. ఈ విధంగా మేము ఇక్కడ గుడిలో దర్శనం చేసుకొని మా మొక్కుబడి తీర్చుకొని మేము ఇలా ప్రసాదం తీసుకొని మళ్ళీ మేము ఇంకా బయలుదేరామన్నమాట. అక్కడ బెక్కవల్లో గణపతి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అదే ఊళ్ళో మనకి ఇందాక దారిలో ఫస్ట్ మీకు చూపించాను కదండి, దాంట్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఆ గుడి కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఇది ఎప్పటిదో పాతకాలం గుడి. ఇది కూడా గుడి చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు దీంట్లో. మీకు ఈ గుడి కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకుని ఇంక మేము ఇంటికి వెళ్ళాం అన్నమాట. ఇక్కడ గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ తాయెత్తు కూడా అమ్ముతున్నారు. దీంట్లో పుట్టమన్ను పెట్టి మనకి ఇస్తారు. పిల్లలు అది భయం పడకుండా ఏ దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. ఈ తాయెత్తు రెడ్ కలర్ తాడుతో కట్టుకుని మనం ఉంచితే ఏ భయాలు మనకు ఉండవు. దర్శనం అయితే అయిపోయింది. మేము అనుకున్న మొక్కుబడి కూడా మేము తీర్చుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఈ రోజు కొంచెం గుడి ఖాళీగానే ఉంది. ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ రోజు లాగైతే ఇది. ఓకే, బాయ్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక వీడియోతో నేను వస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.